ఇంటి భార్య వంట విలువ ఆ భార్య ఊరెళ్ళినప్పుడు తెలుస్తుంది. స్విగ్గీలోను జొమాటోలో పెట్టుకున్నప్పుడు ఉప్మా చేసి పెడితే ఆ తొక్కలో ఉప్మా చేసేవాళ్ళే అంటాం. అదే స్విగ్గీలో పెట్టినప్పుడు 90 రూపాయలు పెట్టినప్పుడు వారిని 90 రూపాయల ఉప్మా ఆడి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటప్పటికి 140 రూపాయలు. 140 రూపాయలు పెట్టి ఉప్మా తింటున్నావా? ఇంట్లో భార్య ఇడ్లీ పెట్టి చట్నీ వేసిస్తే నార్మల్ అనిపిస్తుంది. ఆ తొక్కలేదు బాగాలేదు నాకు, లేకపోతే అందులో బాగాలేదు, ఉప్పు లేదు, పప్పు లేదు, చప్పకుండా అంటాం. అదే హోటల్ నుంచి తెప్పించుకున్నప్పుడు రుచి రాదు కదా. అదే మనం ఫస్ట్ ఆ ఫీల్ భార్య ఇంట్లో ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు. తను వెళ్ళినప్పుడు ఈ హోటల్ తెచ్చుకుంటే నాకు రెండో రోజుకి విరక్తి కలుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ ప్రజలకి జగన్ మీద విరక్తి వచ్చింది. ఎవరి కోసంలే అనుకున్నారు. అన్ని అంతే కదా. ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అయిపోతే మన బిడ్డ చదువు ఏంటి, ఇదివరకు ఆ చదువు గురించి అసలు ఆలోచన లేదు. ఏ ఇన్స్టిట్యూట్ అని ఆలోచించాం, ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి అని ఆలోచిస్తున్నాం. అలాగే ఇదివరకు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అంటే ఏ హాస్పిటల్ అని ఆలోచించాం. ఇప్పుడు హాస్పిటల్ మనల్ని చేర్చుకుంటాడా లేదా, లేకపోతే ఎవరితో చెప్పించుకుని ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఈ స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ప్రజల్లో ఉంది కానీ సార్, ఇచ్చినా ఇవ్వకపోయినా అది పెద్ద గెలిపోవటముల మీద ప్రభావం చూపించట్లేదు అనడానికి నిదర్శనమా ఈ 2 ఎన్నికలు, 19 గానీ 24 గానీ? అంటే 14లో ప్రభుత్వం దగ్గర పథకాలు అప్పుడే బిగిన్ అయినాయి.